దేశంలో ఎన్నికల ప్రజాస్వామ్యాన్ని ఎలక్షన్ కమిషన్ ఏ విధంగా హత్య చేసింది, ఏ విధంగా బీజేపీ కోసం ఎన్నికల రెగ్గింగ్కు పాల్పడ్డారో ఒక్క అసెంబ్లీ నియోజకవర్గంలోనే వాళ్ళు రెఫరెన్స్గా తీసుకొని స్టడీ చేస్తే 1,00,000 ఓట్లు ఏ విధంగా దొంగతనం చేశారు. ఆ ఓట్లను పుస్తకాల రూపంలో ఆ దొంగతనాన్ని రాహుల్ గాంధీ గారు దేశం ముందుకు నిన్న తీసుకొని వస్తే, ఇక్కడ మనం ఇంకో ఇంపార్టెంట్ విషయం, ఆ వేదిక మీద నుండి ఎలాంటి రాజకీయ ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పలే. అవి వేరే వేదికల మీద మాట్లాడుకుందాం. ఇది నేను ప్రజాస్వామ్యం ఏ విధంగా నాశనం చేస్తూ ఉన్నారు అన్నది మీకు చూపించడం కోసం ఇదంతా అని చెప్పారు. రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా చూసి ఖండించాల్సినటువంటి విషయం. ప్రతి ఒక్కరూ దీని మీద నిజాలు నిగ్గు తేల్చాలి, ఎలక్షన్ కమిషన్ సమాధానం చెప్పాలి అని డిమాండ్ చేయాల్సిన విషయం. రాష్ట్ర దేశ ప్రజలందరికీ కూడా ఈ విషయం చేరాల్సిన అవసరం ఉంది. సో ఈ విషయాన్ని చేర్చే క్రమంలో మన మీడియా, మన పత్రికలు ఎంతవరకు వాళ్ళ పాత్ర పోషించాయని చూసేకి పొద్దున్నే లేచి అన్ని పత్రికలు తిరగేస్తే నన్ను అమిత ఆశ్చర్యానికి గురి చేసింది ఏంటి అంటే, ఏ ఎన్నికల ఫలితాలను అయితే శకుని పాచికలు అన్నారో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, వాళ్ళ సొంత పత్రిక రాహుల్ గాంధీ గారి ఇంత పెద్ద ఆటం బాంబు లాంటి విషయాన్ని కనీసం ఫ్రంట్ పేజీలో ఒక అక్షరం కూడా ప్రింట్ చేయలే. వావ్ వావ్ జగన్ గారి సొంత పత్రిక ఫ్రంట్ పేజీలో ఒక అక్షరం కూడా ప్రింట్ చేయలేదు. నిష్పాక్షికంగా ఎన్నికలు జరిపించండి అని పులిందల జెడ్పీటీసీ గురించి గవర్నర్కు ఫిర్యాదు చేయడం, హైకోర్టు ఆదేశించడం, బ్యానర్ హెడ్డింగ్ పెట్టారు, బాగానే ఉంది. ఆ పక్కన చిన్న హెడ్డింగ్, అగ్రి ఇంజనీరింగ్లో పీజీ డిప్లొమా, అప్పుల బాధతో కౌలు రైతు ఆత్మహత్య, వైఎస్ఆర్సీపీ అంటూ తిరిగితే చంపేస్తాం. ఈ 3 చిన్న హెడ్డింగ్లు పెట్టారు. పక్కన మధ్యలో మెయిన్ ఎమ్మెల్సీ ఆలపాటి చంపేస్తానంటున్నాడు ఒక కాలేజీ ప్రిన్సిపల్, ఆ విషయం క్యారీ చేశారు. సచివాలయ మహిళా ఉద్యోగి కిడ్నాప్, ఓకే, ఫ్రంట్ పేజీలో 10 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి, చంద్రబాబు న్యూస్ క్యారీ చేశారు. విద్యుత్ కాంట్రాక్టు కార్మికులపై ఉక్కుపాదం, ఓకే, ఎవరి దయాదాక్షిణ్యాలతోనూ ఉద్యోగాల్లోకి రాలేదు ఉద్యోగ సంఘాల నాయకులు, ఓకే, అప్పుడే పరగడుపు, కొత్త అప్పులకు కూటమి సర్కార్ రెడీ అని పెట్టారు, ఓకే, ప్రతి అడుగులోనూ చేనేతకు అండగా నిలిచాం, జగన్ చేనేత దినోత్సవం రోజు ఏవో చెప్పారు, బాగానే ఉంది. ఇంకా పైన చిన్న బాక్స్ ఐటమ్స్, రైతుల ప్రయోజనాలపై రాజీపడం, ట్రంప్ హెచ్చరికలను ప్రధాని మోడీ తిప్పికొట్టారట. ట్రంప్ పేరు కూడా మెన్షన్ చేయలే, కానీ ట్రంప్ హెచ్చరికలను తిప్పికొట్టారట. త్వరలో భారత్కు పుతిన్ ఒక బాక్స్ ఐటమ్, ట్రంప్ టారిఫ్ దండయాత్ర ఆగదా ఒక బాక్స్ ఐటమ్, జస్టిస్ వర్మకు చుక్కెదురు, కరెన్సీ నోట్ల అంతర్గత విచారణకు సంబంధించి సుప్రీంకోర్టు ఆయన వేసిన పిటిషన్ కొట్టేసింది. ఇది ఫ్రంట్ పేజ్. రాహుల్ గాంధీ గారు అంత పెద్ద విషయం చెబితే, అంత పెద్ద దొంగతనం చెబితే మీకు ఫ్రంట్ పేజీలో రవ్వంత అక్షరం కూడా రాయలేరా? వావ్, నిజంగా ఎంత దారుణమయ్యా ఈ పత్రిక నడుపుతున్న వాళ్ళు. ఎవరయ్యా ఎడిటర్లు? ఏది ప్రియారిటీ అన్నది కానీ తెలియదా? కనీసం బీజేపీతో పొత్తులో ఉండి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి ఉన్న వాళ్ళ సొంత పార్టీలు, ఆ సొంత పార్టీ పత్రికలు ఏవైతే ఉంటాయో వాళ్ళన్న ఫ్రంట్ పేజీలో ఏదో ఒక న్యూస్ క్యారీ చేసుకుంటూ వచ్చారు. చంద్రబాబు సార్ రాజగురు పత్రిక, బీజేపీ ఈసీ భారీ మోసం, కుమ్మక్క ఎన్నికల్లో ఓట్ల చోరీకి పాల్పడ్డాయి, దీనికి మహాదేవపురం ఓట్ల జాబితాయే నిదర్శనం, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ సంచల ఆరోపణలు, న్యాయ వ్యవస్థ జోక్యం చేసుకోవాలనే సూచన, నేడు బెంగళూరులో నిరసన ప్రదర్శనకు నిర్ణయం. ఫ్రంట్ పేజీలో చిన్నగా రాసుకుంటూ వచ్చి లోపల రాసుకుంటూ వచ్చారు ఆ పత్రిక. నెక్స్ట్ వారాంత పలుకల పత్రిక, వీళ్ళు మధ్యలోనే రాశారు, పగడ్బందీగా ఓట్ల చోరీ, ఫ్రంట్ పేజీలో మధ్యలో ఎన్నికల సంఘం బీజేపీ కుమ్మక్క భారీగా అక్రమాలకు పాల్పడ్డాయి, 5 రకాల అవకతవకలతో మోసం, ఒక సెగ్మెంట్ను పరిశీలిస్తే 1,250 తప్పుడు ఓట్లు తోలై, ప్రజాస్వామ్యంపై ఇదో అనుబాంబు, డిజిటల్ ఓటర్ల జాబితాలు ఇస్తే దేశవ్యాప్త అక్రమాలు బయటకు వస్తాయి, న్యాయ వ్యవస్థ జోక్యం చేసుకోవాలన్న రాహుల్ గాంధీ, బెంగళూరులోని మహాదేవపురాలో
నేడు మహదేవపుర అసెంబ్లీ సెగ్మెంట్ లెక్కలతో పవర్ పాయింట్ ప్రజెంటేషన్. ఆ పత్రికల మధ్యలో ఫ్రంట్ పేజీలో కొంచెం రాసుకుంటూ ఉండొచ్చు. జగన్మోహన్ రెడ్డి గారి సొంత పత్రిక న్యూస్ను కూడా క్యారీ చేయలే. వావ్, జస్ట్ వావ్, న్యూస్ను కూడా క్యారీ చేయలే.